మనం గురువులం కాలేక కనీసం శిష్యులం కూడా కాలేక ప్రతి ఇంట్లోనూ ఓ మనిషిని విదేశాల్లో అట్టుపెట్టాం. చదువు కోసమో ఉద్యోగం కోసమో దేనికోసమో ప్రతి ఇంట్లో ఒకళ్ళు విదేశాల్లో ఉన్నారు. దయచేసి సమస్యను ఆలోచించండి. జరిగింది ఇక జరగద్దు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారత్ టాలెంట్ అలయన్స్ అని ఒక సంస్థ పెట్టింది ప్రత్యేకంగా దీనికోసం. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, రష్యా వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే విదేశాల్లో ఉన్నటువంటి తమ దేశానికి చెందిన ప్రతిభావంతులను వెనక్కి రప్పిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు స్వార్థం పెరిగింది బాగా. ఆ స్వార్థం వ్యక్తిగతమైతే వేరు, అది జాతిగతమైతే జాతీయత అంటాం మనం. ఎక్కడికక్కడ జాతీయవాదాలు, జాతీయ భావాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో వాస్తవాన్ని మనం గమనించాలి. మన స్వార్థం మనం కోరుకోవడం కంటే దేశం స్వార్థం కోరడం మంచిదే కదా. దాంట్లో ఇబ్బంది ఏముంది? దేశం అంటే మనం అసలు ఆలోచించే పని లేదు. 140 కోట్ల మంది పైన, అంతమంది ఒకటే అనుకోగలిగితే అది స్వార్థం ఎందుకు అవుతుంది? త్యాగం అవుతుంది. అలాగే ప్రతి దేశం వాళ్ళు కూడా ఇవాళ మా మేధాశక్తి మీకెందుకు ఉపయోగపడాలి? మీరేదో మా వాళ్ళని మాటికి అవమానిస్తూ మాట్లాడడం, వీసాలు కోసేస్తూ ఉండడం, ఇవ్వడం, అదనడం, ఇదనడం, దానికి ఏదో అపరాధం వేస్తూ ఉండడం, లేకపోతే మీరు వెళ్ళిపోండి మీకు ముష్టి కింద $10,000 ఇస్తామన్నాం. ఏమిటి కర్మ? ప్రజ్ఞావంతులైన వాళ్ళు వాళ్ళకి కావాలి, మిగిలిన వాళ్ళు వాళ్ళకి అక్కల. అంచేత మనం ఇప్పుడు ఆలోచించాలి ఏమిటంటే, ఒకప్పుడు ధరణి మొత్తానికి గురువై తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల్లో కొండ గుహలు తప్ప ఏ వసతులు లేని రోజుల్లో 10,000 మందికి చదువు చెప్పినటువంటి దేశం నా దేశం. అది భారతదేశం. తక్షశిలలో, నలందాలో విశ్వవిద్యాలయాలు పెడితే కేవలం గోచి పెట్టుకున్నటువంటి గురువులు తప్పితే ఎవరు లేరు అక్కడ. కొండ గుహల్లో ఉండేవారు విద్యార్థులు, అక్కడే పడుకునేవారు. వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే తర్కశాస్త్రం అండి. ఎవరు చెప్తారు? తర్కం ఎక్కడుంది ప్రపంచంలో? భారతదేశంలో తప్ప అని ఇక్కడికి వచ్చేవారు. వ్యాకరణం, అనేక రకాల శాస్త్రాలు ఇక్కడ నేర్చుకున్నారు ఖచ్చితంగా. ఆ నేర్పే గురువులు నిస్వార్థంగానే ఉండేవారు. అక్కడ ఏం దొరికితే తినేవారు, ఎక్కడ కుదిరితే అక్కడ పడుకునేవారు. ఎనకేనచిదాశిత ఎత్ర క్వచన శాయీచ సమ్రాడివరాజతే అని చెప్పినట్టే యోగ వాసిష్టంలో ఆనాటి గురువులు నిజంగా సన్యాసులు, మహాయోగులుగా ఉండి ఏది దొరికితే అదే తిని, ఏది ఉంటే అదే కప్పుకొని, చలివేసినా సరే ఎక్కడ వీలైతే అక్కడే పడుకొని విద్యార్థుల్ని విద్వాంసుల్ని చేయడమే లక్ష్యంగా బతికారు. ఇవాళ మన విద్యా వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఎంత విఫలమైందో అందరికీ తెలుసు. ఒక్క తెలంగాణలోనే ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1950 ఉన్నాయి. నమశివాయ 2,000 వేసుకోండి, కనీసం 2 ఉపాధ్యాయులు వేసుకొని 4,000 మంది కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. ఆంధ్రాలో ఏం తక్కువ లేవు, అదంత గర్వంగా తలెత్తుకునే పరిస్థితిలో ఇంకో 500 తక్కువ, 1,500, 1,600 అక్కడ ఉన్నాయి. ఒక్క విద్యార్థి కూడా లేడు. ఇక 10 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 25,000, 30,000 ఉన్నాయి. పూర్తి అవసరమైనటువంటి విద్యార్థుల సంఖ్యతో నడుస్తున్న పాఠశాలలు మొత్తం ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఒక 50-60 కూడా ఉండవు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? మనందరిలోనూ ప్రవేశించింది ఏమిటంటే స్వార్థం. ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న వారెవరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించరు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అసలే చదివించరు. వారికి నమస్కారం. వారు చెప్పే విద్య మీద వారికే నమ్మకం లేదు. వారి పిల్లలు ఎక్కడో చదువుతారు. ప్రభుత్వం నడిపేటువంటి నాయకుల పిల్లలు అసలు ఈ దేశంలో ఉండరు, విదేశాల్లో ఉంటారు. వాడు 1వ తరగతి నుంచి లండన్లోనే చదువుతాడు. తర్వాత ఇక్కడికి వచ్చి మాత్రం నేను తండ్రికి వారసుని ఉంటాడు. ఎందుకంటే తండ్రి అప్పటికే ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి. ఇక్కడ చదవని వాడు ఈ దేశానికి వారసుడు ఎలా అవుతాడు నాకు అర్థం కాదు. ఇక్కడ చదవలేదు, ఇక్కడ పుడితే సరిపోయిందా? మనస్తత్వం కావాలి, అధికారం కావాలి, ఈ దేశం అక్కర్లేదు. ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మనకి దేశం పట్ల ఆలోచన లేదు, సామూహిక భావన, సామాజిక బాధ్యత లేదు, వ్యక్తిగతమైన స్వార్థం తప్ప. కానీ ఈవేళ మనం పొద్దున్నే ఇక్కడ గిరిజా కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం చేసాం. అటు పార్వతీదేవికి కానీ, ఇటు శివుడికి కానీ
ఏ రకమైన స్వార్థము లేకుండా వివాహం చేసుకున్నారు. పార్వతి ఏం ఆశించింది చేసుకోండి, ఈ ఏనుగుతోలు కట్టుకునేవాడిని, ఒంటి మీద బూడిద పూసుకుంటాడు ఆయన. ఏం ఆశించి చేసుకుంది ఆవిడ. పైగా ఈయన్ని చేసుకోవడం కోసం ఏళ్ల తరబడి కఠినమైన తపస్సు చేసింది. అంత తపస్సు చేసి పెళ్లి చేసుకోవలసినంత, ఇప్పుడు భాషలో చెప్పాలంటే అంత సీను శివుడికి ఏముంది. ఇవాళ అన్ని ప్యాకేజీలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు ఎన్ని చెబితే నెలకి 2 లక్షలేనా అదో జీతమా, నమశివాయ, మళ్ళీ నమశివాయ. ఈ మాట పిల్లలు అనడం లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. యువతరానికి నేను ఆశీర్వదించడం కాదు, నమస్కారం చేస్తున్నా. వాళ్ళు చాలా విశాల హృదయంతో ఉన్నారు. పెద్దాళ్ళే వాళ్ళని జడగొడుతున్నారండి, ఖచ్చితంగా పెద్దాళ్ళే, ఏమనుమానం లేదు ఇందులో. కుదరదు. మా కోళ్ళ కూడా సంపాదించాల్సిందే, నెలకు 2 లక్షలు తేవాల్సిందే, మళ్ళీ అత్తగారిని గౌరవించాల్సిందే. కుదరదమ్మా, ఏదో ఒకటి తేల్చుకో. 2 లక్షలు సంపాదించే కోళ్ళు వచ్చాక నీకు దండం పెట్టదు, అంతే ఖచ్చితంగా. ఇక వారసత్వం, వంశం, గోత్రం కూర్చుని చెల్తా. నాకు కోపం వస్తే పరభాష వస్తుంది. ఏదో ఒకటి నిర్ణయించుకో. మా అమ్మాయిని వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వం, మా కులవృత్తి అయిన వ్యాపారం చేసే వాళ్ళకి ఇవ్వం, సాఫ్ట్వేర్ అవ్వాల్సిందే, నెలకు 3 లక్షలు రావాల్సిందే. ఇది పిల్ల తల్లి కోరిక, అది పిల్లాడి తల్లి కోరిక. సంబంధాలు ఎలా అవుతాయండి? మనం అందరం గిరిజా కళ్యాణానికి వస్తాం, చక్కగా బొట్లు ఎట్టుకుంటాం, అక్షంతలు వేయించుకుంటాం, చూస్తే పుణ్యం. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఈ విషయం. అసలు ఆచరించిన దానికి పుణ్యం ఏమిటండి? పైగా పార్వతీ పరమేశ్వరులు అంత నిరాడంబరంగా ఉన్నారు కదండి. వాళ్ళు దేవతలు, మనం దియ్యాలమా? దేవతలను ఆరాధించడం కాదండి, దేవతలను మన జీవితంలో ఒక ఆహ్వానించాలి. వాళ్ళలా మనం ఎందుకు ఉండలేకపోతున్నామో ప్రశ్నించుకోవాలి. అందుకు ఈరోజు ప్రవచనం. అందుకే నేను శివపార్వతుల ప్రశస్తి అన్నవాడిని కూడా మార్చి కొంచెం ఆది దంపతులే ఆదర్శ దంపతులు అని పెట్టమని చెప్పాను నేను. ఆదర్శ దాంపత్యం. ఇవాళ పెళ్లి చేస్తే గ్యారంటీ లేదు. ఇదివరకు పెళ్ళి అయిందా అని అడిగేవారు, ఇప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారా అని అడుగుతున్నట్టు ఉండరని ఒక అపనమ్మకం ఉంది ఇక్కడ. అది 6 నెలలకే ప్రారంభం అవుతుంది. పువ్వు పుట్టగానే పరిమళించిందని పెళ్ళి అవ్వగానే విడాకులు ప్రారంభం. 6 నెలలకే మొదలవుతుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది? ఏవేవో ఆశించాం, ఏవేవో రకరకాలు పెరిగాయి. పెళ్ళి కాకముందు కొన్ని ఆశించాం, అయ్యాక ఇంకా ఎక్కువ ఆశించాం, అవి రాలేదు అంటే తేడా వచ్చేసింది. అందుకని ఏమొచ్చినా ఏమి రాకపోయినా, నీకు భయంకరమైన రోగం వచ్చినా సరే, నీ జీవితాన్ని నువ్వు కోల్పోయే పరిస్థితి వచ్చినా సరే, నేను నీకున్నాను అని తాళిగట్టిన మొగుడు అనే పరిస్థితి లేదమ్మా, కట్టించుకున్న భార్య అనే పరిస్థితి లేదు. దట్ ఈజ్ ఇండియా. ఎవరి స్వార్థం వారిది. దాన్ని పరిహరించడం కోసం ఈ ప్రవచనం. అందుకే ఈ మనస్సులో మార్పు రావడం కోసం నేను ఒక గొప్ప సూచన చేస్తా. 5 నిమిషాలు దానికి కేటాయించండి చాలు, మీరు ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు వెంటనే, ఇది పుష్యమాసం, ఇవాళ త్రయోదశి తిథి, చతుర్దశి కూడా వస్తుంది. ఇప్పుడు రోహిణి నక్షత్రం. ఈ పుష్యమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న రోజు ప్రాధాన్యం గురించి ఆశ్చర్యకరంగా నేను 3 రోజుల క్రితం వ్యాస మహాభారతం ఆనుశాసనిక పర్వంలో చదివా. అయ్యి బాబా 3 రోజుల్లో ప్రసంగం ఉందిరా, వ్యాసుడు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చాడని. ఈవేళ తిథి నక్షత్రం ఏమిటని చూసా. పుష్యమాసం, రోహిణి, శుక్లపక్షం. ఎందుకంటే ఆ విషయం చెప్పడానికి వేదికుంటుందా? పుష్యమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైతే ఆరు బయటకు వెళ్ళి, అంటే మన అంతస్తులన్నీ దాటి 14 అంతస్తులు పైకెక్కి డాబా మీదకి వెళ్ళి 5-10 నిమిషాల పాటు చంద్రుణ్ణి చూస్తారో వారి జీవితంలో మనస్సులో ఆహ్లాదం తప్పితే కష్టాలు ఉండవని వ్యాస మహర్షి చెప్పాడమ్మా. దయచేసి చేయండి. ఒక 10 నిమిషాలు, ఎక్కువ ఒక్కల. ఎక్కడి నుంచి చూసి మొక్కుబడి పెట్టద్దండి, ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చోవలసింది. సెంటిమెంట్ అంటే అదే, వెంటనే చూసే అరటిపళ్ళు ఇచ్చే. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది మన మనస్తత్వం. గురువుగారు చెప్పారు వెంటనే చేసే, అవసరమైతే గురువుగారిని చూసే, చంద్రుడిని అక్కల. ఇది వద్దండి. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా 10 నిమిషాలు డాబా మీద కుర్చీ వేసుకుని కూర్చోవలసిందే. మంచులో మొద్దైపోయినా సరే, రోగాలు వచ్చినా సరే రాదండి 10 నిమిషాలు. మన అధైర్యం. మనం చూడం, అసలు చంద్రుడిని చూడం. దంపతులిద్దరూ కలిసి 10 నిమిషాలు శుక్లపక్షంలో ప్రతిరోజు చంద్రుని చూస్తే నేను గ్యారంటీ ఇస్తానమ్మా, విడాకులవ్వవు. చాలా మనస్తత్వం పెరుగుతుంది, విశాలం అవుతుంది, వెన్నెల ప్రసరిస్తుంది. చంద్రుడు. వెన్నెల అంటే చంద్రుడు అంటే వెన్నెల.
ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా పిల్లలకు ఆకాశం చూపించారా? హోంవర్క్ చేయించారు కానీ. ఇప్పుడు అది కూడా వాడు చేయట్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. నమశివాయ. వాడు చేయక ఎలాస్కా డూ ఇట్ ఎలాస్కా చేస్తుంది. వీడు కులాస్కా కూర్చుంటాడు. వీడు దాని నుంచి మాని అన్ని సహజమైన అనుభూతులు పొందే ప్రయత్నం చెయ్యాలి. ఈ శుక్లపక్షం వెన్నెల రాత్రులు కదా, ఇవాళ త్రయోదశి కదా, 2 రోజుల్లో పూర్ణిమ రాబోతుంది కదా. ఆకాశంలో ప్రతిరోజు వెలుగుతున్న చంద్రుని చూడండి. కారుణ్యమయమైన ఘనయోగ విద్యయై సంధ్యానురాగ సౌగంధ్యమొప్పు. కారుణ్యమయమైన ఘనయోగ విద్యయై సంధ్యానురాగ సౌగంధ్యమొప్పు. దైవ సన్నిధి కోరి తపించు జీవులై పక్షులు గోళ్లకు పరువులెత్తు. దైవ సన్నిధి కోరి తపించు జీవులై పక్షులు గోళ్లకు పరువులెత్తు. కాలుష్య వర్షాన కమిలిపోయిన చెట్లు, కాలుష్య వర్షాన కమిలిపోయిన చెట్లు పచ్చని కన్నీట వెచ్చనూర్చు. కాలుష్య వర్షాన కమిలిపోయిన చెట్లు పచ్చని కన్నీట వెచ్చనూర్చు. చెట్లనోదార్పగా చేయి చాపుచు వచ్చే, చెట్లనోదార్పగా చేయి చాపుచు వచ్చే కడలి గర్భము నుండి కలువరేడు. చెట్లనోదార్పగా చేయి చాపుచు వచ్చే కడలి గర్భము నుండి కలువరేడు. దైవమను చిత్రకారుడు. ఒకసారి చంద్రబింబాన్ని చూడండి. ఏ చిత్రకారుడైనా అంత అందమైన బొమ్మ వేయగలడా? ఆకాశంలో వేయక్కర్లేదు, గోడ మీద వేయచ్చు, క్యాన్వాస్ మీద వేయచ్చు, వేయలేడు. దేవుడు సహజంగా వేశాడు ఆ బొమ్మ. దైవమను చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగితోచు. దైవమను చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగిదోచు. అదిగో చిత్రము, అదిగో చిత్రము ప్రాచీది శాంకసీమా. అదిగో చిత్రము ప్రాచీది శాంకసీమా. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తాం? ఎందుకు మనకి స్ట్రెస్, ఒత్తిడి వస్తుందంటే మన సమస్యనే ఆలోచిస్తాం. ఇంత ప్రపంచం ఉంది, ఇంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకే కష్టాలు ఉన్నాయి. అసలు మన కష్టం గురించి కాకుండా ఎదుటి వాళ్ళ కష్టం గురించి ఆలోచిస్తే వాడే గౌతమ బుద్ధుడు, వాడే వ్యాసుడు, వాడే వశిష్ఠుడు, వాడే వివేకానందుడు, వాడే శంకరాచార్య, వాడే సాక్షాత్తు దేవుడు. మనకి ఎంతసేపు మనకింత తలనొప్పి వస్తే అది ప్రపంచానికి అందరికీ తలనొప్పి చేసేయాలి. అదో పెద్ద సమస్య. మన పిల్లకి చదువు రాకపోతే చదువు రాకపోవడమే లేదు, అనుకున్న ర్యాంకు రాలేదు, అది సమస్య. ఇప్పుడు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే దాని బతికెందుకు? అది ఎంత సంస్కారవంతురాలైనా, అది ఎంత శీలవంతురాలైనా, ఆ అమ్మాయి ఎంత వినయంతో విధేయత్వం ఉన్న వాళ్ళ తల్లికి తండ్రికి ఎక్కల. వై డిడ్ంట్ యు గెట్ ది ర్యాంక్? మా పక్కింటి అమ్మాయి కూడా అక్కడే చేరింది, అదే స్కూల్లో. అమ్మాయికి వచ్చింది, నీకు ఎందుకు రాలా? ఈ మాట అడుగుతున్నారండి. మన పత్రికలో చదివాను, ఇటువంటి తండ్రులు కూడా ఉంటారా అనుకున్నాను. ఒక అమ్మాయి ఉత్తరం రాసింది పాపం పత్రికకి. పేరు రాయరు అటువంటి వాళ్ళు పాపం ఒక సోదరి అని రాస్తారు, లేకపోతే ఇంట్లో తండ్రి చంపేస్తాడు పట్టుకుని, నువ్వు ఉత్తరం రాస్తావా అని. మా నాన్నగారు నన్ను ఎంతో ప్రేమించారు. మా అమ్మ ఎప్పుడైనా కాస్త బుద్ధి చెప్పి ఏదైనా తిట్టడం లాంటివి చేస్తూ కూడా వద్దో నా కూతురు నేను అనడానికి వీల్లేదు అని ప్రేమించాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య మా నాన్న నాతో మాట్లాడలా అని రాసింది పాపం. ఒక సైకాలజిస్ట్కి ఉత్తరం, ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి. ఎందుకు మాట్లాడలేదంటే ఆ అమ్మాయికి 10th క్లాస్ పరీక్షల్లో రావాల్సిన మార్కులు రాలేదు. ఈయన ఊహించినవి 72% వచ్చింది, ఈయన 90 ఊహించాడు. ఎందుకు రాలా? నీతోనే మాట్లాడు. అమ్మాయికి ఒక్కసారి ప్రపంచం తల్లకిందులైపోయింది. యువతరం యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం. మన దారిని మనం వెళ్ళిపోయి వాళ్ళ మీద నేరాలు చెప్పడం, వీళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉందండి, పిల్లల మాటలు వినట్లేదండి. ఏ మాట వినట్లే? అసలు నువ్వు చెప్పింది మంచి మాట చెడ్డ మాట? నువ్వు చెప్పింది వాళ్ళ జీవితానికి ఉపయోగపడే మాట, లేకపోతే నీ స్వార్థం కోసం చెబుతున్నావు? ఇక్కడ
మన గొప్పలు చెప్పుకోవడానికి, మనం ర్యాంకులను చెప్పుకోవడానికి, మన పేరెంటాల్లో పెద్ద గౌరవాలు పొందడానికి, మన సభల్లో గౌరవం పొందడానికి కాదండి మన పిల్లల చదువులు. వాళ్ళు సంస్కారవంతులు కావడానికి, వాళ్ళ జీవితంలో ఏదొచ్చినా సరే వాళ్ళు నిలబడి ఎదుర్కోవడానికి చదివిస్తున్నాం అని గ్రహిస్తే అప్పుడు తల్లిదండ్రుల ఉద్దేశాలు మారతాయి ఖచ్చితంగా. అది గ్రహింపుకు రావాలి. మిమ్మల్ని చదివిస్తున్నది మీరు బాగుండడం కోసం, మేము గొప్పలు చెప్పుకోవడానికి కాదు. మీరు బాగుంటే చాలు. ఏదొచ్చినా సరే తట్టుకోవడం, బాగుండడం అంటే ఎప్పుడు శుభాలు జరగడం కాదు, అశుభం జరిగినా తట్టుకోవాలి. తట్టుకున్నారు శివపార్వతులు. వాళ్ళు ఎప్పుడు సంపదలో ఏం లేరు ఇక్కడ, వాళ్ళు తట్టుకున్నారు. మనం అన్ని లక్ష్మీనారాయణ కళ్యాణం చూస్తాం, ఓ శివపార్వతుల కళ్యాణం చూస్తాం, సీతారామ కళ్యాణం చూస్తాం. వాళ్ళు కష్టాలు తట్టుకున్నారు మొర్రంటే ఆ కష్టాలు మాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా? వస్తే ఎలా తట్టుకోవాలని అడిగేవాడు ఒక్కళ్ళేడు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గేటేసే, ఎవడు రాకుండా ఉంటాడు. కష్టాలు గేటేస్తావా? మనుషులకు గేటేస్తావు. కానీ రాముడు కష్టాలు పడ్డాడు, శివుడు కష్టాలు పడ్డాడు, శ్రీ మహావిష్ణువు 100 అవతారాలు అయితే కష్టాలు పడి ఇప్పుడు మన దరిద్రపు లోకం కోసం మళ్ళీ అవతారం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయనకెందుకు ఈ కష్టాలు? దేవతలు ఎన్నో కష్టాలు పడి వాళ్ళు చూపించారు, మేము పడ్డాము, మీరు కూడా పడండి, తట్టుకోండి. కష్టాలు తీర్చమని అడుగుతారేంటి? ఇది తీరితే ఇంకోటి వస్తుంది. కడుపు నొప్పి తప్పితే ఇంకో తలనొప్పి వస్తుంది, తలనొప్పి తగ్గితే ఇంకో మోకాలు నొప్పి వస్తుంది. ఎప్పుడూ ఉంటాయి. ఎంతసేపు ఇదే గోల. మన సొంత సమస్యలు సొంతం మాట్లాడుకోవడం మానేసి దేశం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు దేశం తిరిగి ధరణకే గురువు అయినది భరత భూమి. అప్పుడు అయినది అని అనక్కర్లేదు, నేను అగురు నా భరత భూమి అని హాయిగా చెప్తాను. ఎప్పటికీ గురువేరా అని. ఒకప్పుడు ఎందుకైంది, ఇప్పుడు ఎందుకు అవలా? అప్పుడు నిస్వార్థంగా పనిచేశారు మనుషులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మహాకవి గురజాడ మాట. మనుషులు బాగుంటే దేశం బాగుంటుంది, మట్టి బాగుండడం కాదు ఇక్కడ. మనుషులందరూ కష్టపడి పనిచేయాలి. అంటే ముందు మన మనస్సులో స్వార్థం తగ్గిపోయి సామూహిక భావన, సామాజిక బాధ్యత పెరగాలి. అంటే నేలకేసి చూస్తే తెలియదండి, ఆకాశం కేసి చూడాలి. నేలకేసి చూస్తే ఏముంటుంది? హైదరాబాద్లో ప్రతి వాడు చూస్తూ ఉంటాను నేను, కారులో కార్యక్రమాలకు వెడుతూ ఉంటాను కదా. ఎవరైనా పాపం కుర్రాళ్ళు ఎవరో బండి మీద ఎడుతూ దండం పెడితే నేను ఇటు తిరుగుతానా, వెంటనే తల తిప్పేసుకుంటాను. ఎందుకంటే అక్కడ బండి ఆపుతుంది, ఎవడో ఉమ్మేశాడు రోడ్డు మీద. అయ్యి బాబోయ్, రోడ్డు మీద ఉమ్మేస్తారా? మనుషులా పశువులా? ఉమ్మేయడానికి చోటు లేదండి. రోడ్డు మీద ఎలా వేస్తారండి? ఆటో డ్రైవర్లు కాదమ్మా, అందరూ. కారులో వెళ్ళే డ్రైవర్ కూడా అతను తీసి మరీ ఉమ్మేస్తాడు ట్రాఫిక్ సిగ్నల్ లాగానే. పక్క వాళ్ళు బతకాలా పోవాలా? ఎంత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఇవాళ లండన్లో మన వాళ్ళ మీద పడిన ముద్రమ్మ, లండన్లో మన వాళ్ళ మీద పడిన ముద్ర. భారతీయులు ఎక్కువగా ఉంటే కాలనీల్లో గోడల మీద, రోడ్ల మీద మొత్తం ఎర్రమరకలు కనబడుతున్నాయి. శుభ్రంగా తిడుతున్నారు అక్కడ ఇండియన్స్ని. ఇదన్నీ ఇండియన్స్ చేసే పని, మన వాళ్ళు చేయరండి. లండన్ వాళ్ళు చేయరు నిజంగానే. వాడికి ఉమ్ము రాదా? వాడు మనిషి కాదా? ఆపుకుంటాడు. మనకెందుకంటే మన రోడ్డు కాదు కదా, ఉషాయి. మన రోడ్డు కాకపోతే ఎవరిది మిత్రమా? అందరి రోడ్డు కదా అది. అందరిది మనకు అక్కల, మందే మనకు కావాలి. అందరిది మనకు అక్కల. అందుకే దేశం ఇవాళ గురువు కాకుండా, కనీసం శిష్యుడు కూడా కాకుండా పోయింది. నేర్చుకునేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరు ఇక్కడ. నువ్వెవడో మాకు నేర్పడానికి అంటాడు. అందుకే నాకు కొంచెం ఆలోచన ఏమిటంటే, సాగర ఘోష కావ్యంలో ఈ పద్యం రాశాను కావాలనే సంధ్యా సమయాన్ని వర్ణిస్తూ. కారుణ్యపూర్ణమౌ ఘన యోగ విద్యయై సంధ్యా వేదిక అలరుచుండే. సంధ్యా సమయాన్ని చూస్తే అది ఎలా ప్రకాశిస్తుంది? కారుణ్యమయమైన మన ప్రాచీన కాలపు యోగ విద్యలా ప్రకాశిస్తుంది. సంధ్యా సమయంలో ఆకాశాన్ని చూడండి ఎన్ని రంగులు ఉంటాయో. మన జీవితంలో కూడా అన్ని రంగులు ఉంటాయి. తెలుపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, నలుపు ఉంటుంది, ఆకుపచ్చ ఉంటుంది, నీలం ఉంటుంది. ఈ రంగులు కలుస్తూ ఉంటే మళ్ళీ కొత్త రంగులు పుడుతూ ఉండే వర్ణ సమ్మేళనం ఉంటుంది. రంగులు అంటే ఏమిటి? తెలుపు అంటే సత్వగుణం, ఎరుపు అంటే రజోగుణం, నలుపు అంటే తమోగుణం, ఇంకా నీలం వేరే, ఆకుపచ్చ వేరే, ఇంకోటి వేరే, ఇవన్నీ ఉంటాయి. అంటే జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది, భావావేశం ఉంటుంది, భక్తి ఆవేశం ఉంటుంది, ఏమీ లేని స్థితి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, అనేకం ఉంటాయి. ఒక వర్ణ సమ్మేళనం లాంటిది జీవితం అని ఎందుకు భావించలేకపోతున్నామండి? రంగురంగుల వస్త్రాలు ధరిస్తాం కదా, రంగురంగుల ఆభరణాలు పెట్టుకుంటాం కదా, ఒంటికి కూడా రంగురంగులు బాగా మేకప్ పేరు మీద ఈ మధ్య దున్నేస్తున్నాం కదా, తెగేసేసుకుని ముక్కుకో రంగు, మూతుకో రంగును. జీవితం వర్ణ సమ్మేళనం అని ఎందుకు గ్రహించలేకపోతున్నామండి? జీవితంలో ఒకే రంగు ఉంటుందా? 3 ఉంటాయి, 4 ఉంటాయి, 16 ఉంటాయి. భరించాలి. ఆ భరించడంలో ఒక ఆనందం ఉంది, ఒక ఆస్వాదన ఉంది. అది చంద్రుని చూస్తే అర్థమవుతుంది, సంధ్యావేదికను చూస్తే అర్థమవుతుంది.
పక్షులు గోళ్ళకి పరిగెడుతూ ఉంటాయి సంధ్యవేళ. చూడండి, కాస్త సమయం కేటాయించండి, పిల్లలతో సహా కేటాయించండి. హోంవర్క్లు ట్యూషన్లని వాళ్ళని చంపకండి, మనం చచ్చిపోక్కర్లేదు దాని గురించి. అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఉదయం 5:45 నుంచి 6 వరకు, ఉదయం సూర్యోదయం అయ్యే ముందు, సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే ముందు ఒక పావు గంట తల్లి కానీ తండ్రి కానీ వీలైతే వాడి జాతకం బాగుంటే ఇద్దరు కలిసి, అంతకంటే గొప్ప జీవితం లేదు ఇంకా, ఇద్దరు కలిసి డాబా మీదకి వెళ్ళి చంద్రుడిని చూపిస్తే వాడు జీవితంలో చాలా ఎదుర్కొంటాడండి. ఆకాశాన్ని చూసి చాలా నేర్చుకుంటాడు. మనమేం మాట్లాడక్కల, చూస్తే చాలు. జిడ్డు కృష్ణమూర్తి గారిని మహాతత్వవేత్త ఉండేవాడు, చదివే వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, రిషి వ్యాలీ స్కూల్ అని మదనపల్లిలో ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలకి ఏం హోంవర్క్ లేవు. ఉదయం గంట సాయంత్రం గంట కొండ మీదకి వెళ్ళి సూర్యోదయం సూర్యాస్తమయం చూసి రావాలంతే, ఇంకేం ఉండదు. అలా రాగానే ధ్యానానికి కూర్చోబెడతారు. మళ్ళీ దాని మీద ఏం చూసావు, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అని మూతి దగ్గర మైకెట్టరు, వాడు అబద్ధాలు చెబుతాడు. మిగిలిన వాళ్ళకంటే గొప్పగా చెప్పాలని చూస్తాడు. ఇవన్నీ వద్దు, వాడిని అసలు అడగరు. ఈ స్వాలో ది ఫీలింగ్ అంతే, జీర్ణం మింగే. నువ్వు అనుభూతి చెందేవలేదు, మాకు చెప్పక్కర్లేదు. మనం అనుభూతి చెందితే చాలండి, వాళ్ళకెందుకు చెప్పడం? ప్రతి అనుభూతిని అందరికీ చెప్పాలా? అందరూ ఫేస్బుక్లో వాట్సాప్లో ప్రతి అనుభూతి పెట్టాక బతుకులు ఏమయ్యాయి, బజారు పాలు అయ్యాయి. మన గురించి మనమే చెప్పేసామయ్యాయి. మన ఇంట్లో జరిగిన సంగతులన్నీ అందులో పెట్టాలా? పెట్టక్కర్లేదు. ఆకాశాన్ని చూస్తే చాలు. పక్షులను గమనించండి, గోళ్ళకి వెళ్ళేటప్పుడు ఎంత పరిగెత్తుకుంటూ వెళతాయండి. వెళ్ళేవి పిల్ల పిట్టలు కాదండి, గమనించండి, తల్లి పిట్టలు, తండ్రి పిట్టలు పరిగెత్తుకుంటూ వెళతాయి. దైవ సన్నిధి కోరి తపించు జీవులై పక్షులు గోళ్లకు పరువులెత్తు. పడి అనేక రకాల జన్మలెత్తి విసిగిపోయి సింహంగా పుట్టి, కుక్కగా పుట్టి, రాజుగా పుట్టి, బానిసగా పుట్టి, దిక్పాలకుడుగా పుట్టి, దిక్కులేనివాడిగా పుట్టి, ఏ మానవుడు అనేక రకాల జన్మలెత్తి విసిగిపోయి ఎప్పుడో అన్నమాచార్యుడు చివరి దశలో వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్టుగా, స్వామి నాకు మోక్షరామి ఇయ్యవయ్యా, నాకు జన్మరాహిత్యం ఇయ్యా, నీ సన్నిధి చాలయ్యా, నాకేమీ వద్దయ్యా అని తపించే జీవుడు దేవుడు కోసం ఎలా తపన పడిపోతాడో ఆ రకంగా పక్షులు తమ పిల్లల కోసం పడుతున్నాయండి. మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళ భర్త హైదరాబాదులో ఉంటే భార్య అమలాపురంలో ఉంటుంది. ఇంకా నయం, అమలాపురంలో ఆస్ట్రేలియాలో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వారం కనెక్షన్. దాని మీద పూర్వం తెలుగులో సామెత ఉంది, ఆల ఆత్మకూరులో మొగుడు మొగల్తూరులో అని సామెత ఉంది. అక్కడ ఆల ఆత్మకూరులో ఉంటుందట, మొగుడు మొగల్తూరులో. ఇంకా నయం, ఆ రెండు ఒక రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు అలా కూడా లేదు. ఆల అమెరికా, మొగుడు ఆస్ట్రేలియా. పిల్లలు ఎక్కడ ఉంటారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. వాళ్ళు ఏమిటో అదేమిటో. ఇదో కుటుంబం. ఇది కుటుంబం ఎలా అవుతుంది? టుంబం అవుతుంది. ఇది కుటుంబం, అది టుమ్ బంబం, టుమ్ బంబం. అందరూ తలో చోట ఉన్నారు. కుంకుమ వేరే, టుంటుం వేరే, బంబం వేరే. కుటుంబం ఎలా అవుతుంది? మనం ఒకచోట ఉండాలి. మన పిల్లల్ని మన దగ్గరే చదివించుకోవాలి. అందులో అయినా తేడా వస్తే మనం అడగాలి అని లేదండి. మన పిల్లడికి చదవచ్చు చాలు, ఎక్కడ బాగా వస్తే అక్కడ పంపిద్దాం. ఈ దేశం ఎలాగే ఉంటుంది, పోనీ ఎవడికి కావాలి. కానీ భారతదేశము ఆధ్యాత్మిక దేశము అనగానే జై అంటూ ఉంటామా? ఎందుకు జై? నీ జై ఎవడికి కావాలి? ఇక్కడ పక్షులు కూడా మమకారం వదిలేసి పిల్ల పక్షులను వదిలేస్తే పక్షులకి ఏం మమకారాలు ఏమి ఉండవండి. పిల్లలు పెద్ద రెక్కలు వచ్చిన తర్వాత తల్లి ఇంక పిల్ల పక్షులను పట్టించుకోదు. కానీ అంతవరకు పావురమైనా సరే తన బాధ్యత ఎలా చేస్తుంటే ఖచ్చితంగా గంటకోసారి తాను గుడ్లు ఎక్కడ పెట్టిందో అక్కడికి రావాల్సింది. గంటకోసారి వస్తుంది. మీ ఇళ్లలో ఏసీ రూములు బయట ఉంటాయి కదా, ఏసీ మిషన్లు బయట భాగాలు, దాని మీద చూడండి, పావురాలు గుళ్ళు పెడితే వస్తాయి. ఖచ్చితంగా వస్తుంది. గంటకి 2 గంటలకు వస్తారు. అది దాని పిల్లల మీద అంత ప్రేమ ఉంది. మనం పిల్లల కోసం వారానికి ఒకసారి కనపడ్డాం. ఆ పిల్లలకి సంపదలు ఇస్తున్నాం, సమయం ఇవ్వట్లేదండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు కావాల్సింది మీ సమయం, తల్లిదండ్రులారా, మీ సంపదలు కాదు. ఎవరి రాజకీయాలు వాళ్ళవి, ఎవరి పీఠాలు వాళ్ళవి, ఎవరి హక్కులు వాళ్ళవి, ఎవరి స్వేచ్ఛలు వాళ్ళవి. ఎవరి దాన్ని వాళ్ళు ఏడిపోవడమే. తండ్రి గరగర, తల్లి పీచు పనసకాయ సామెతే. తండ్రి గరగర, తల్లి పీచు బాగానే ఉంది. పనసకాయలు పైన గరగర ఉంటుంది, లోపల పీచు, కానీ లోపల రత్నమాణిక్యాలు ఉంటాయి. ఇప్పుడు అలా లేవు. తండ్రి గరగర, తల్లి పీచు, బిడ్డలు రాళ్ళు రప్పలం. రత్నమాణిక్యాలు పోయాయి. తండ్రి తల్లి పట్టించుకోకపోతే పిల్లలు ఏమవుతారు? రత్నమాణిక్యాలు ఎలా అవుతారు? రాళ్ళు రప్పలే అవుతారు. పనసకాయ ఎటు ఉంటుందంటే అది గరగర అయినా లోపల పీచు అయినా పోలిస్తే మాత్రం రత్నాలు మాణిక్యాలు లాంటి తొనలు వచ్చాయి. అది పైన తీయని భాగం తిన్నా సరే మళ్ళీ గింజ కూడా చాలా ఉపయోగిస్తుంది. అది వైద్యంలో చాలా ఉపయోగిస్తుంది. దానికి చాలా ప్రయోజనం ఉంది. చివరి క్షణం వరకు పనసకాయ ఉపయోగపడుతుంది. మన వల్ల ఏముంది కనుక.
అటువంటి పక్షులకి తల్లి మీద కేవలం తాత్కాలికంగా అవి ఎదిగే వరకు ఉన్న ప్రేమేనా మనకు ఉండద్దా? పక్షికి ప్రేమ ఉంది, వైరాగ్యం కూడా ఉంది. పిల్లలు ఎదిగి రెక్కలొచ్చి వెళ్ళిపోయాక ఇక ఆడపెట్ట పట్టించుకోదండి. పోనాయి దానికి రెక్కలు వచ్చేవరకు నా డ్యూటీ నేను చేశా. తామరాకు మీద నీటి బొట్టు అంటే ఇది భగవద్గీత పక్షులకు అర్థమైంది, మనుషులకు అర్థం కాదు. భగవంతుడు చెప్పింది ఇది నీ డ్యూటీ, నువ్వు చేయబోయా, వాళ్ళు నీకు దక్కాలి, నీకు ఏదో చెయ్యాలి, ఇంత చేసావు నాకేం చేస్తారు. ఈ స్వార్థం ఏమిటండి? తల్లిదండ్రులు కూడా ఏం చేసినా ఏం చేయరమ్మో అది వేరే విషయం. మనం తిరిగి ఆశిస్తున్నామంటే వ్యాపారం అయిందండి. కుటుంబం ఎలా అయింది? తిరిగి ఆశిస్తున్నామంటే ఇట్స్ ట్రాన్సాక్షన్, లావాదేవీ. వ్యాపారం ఎలా అవుతుంది? ఇది కుటుంబం ఎలా అవుతుంది? ఏం ఆశించకూడదు. పిల్లల నుంచి తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల నుంచి పిల్లలు కానీ, ఎవరి బాధ్యతలు వారు చేయడమే. అప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతాం. పక్షుల్లాగే పక్షి సుదీర్ఘకాలం జీవిస్తుంది ఎవడో కొట్టకపోతే. మనం బతుకుతున్నాం. మనం ఇవాళ వైద్య సౌకర్యాలు పెరిగి 60 కాదండి 90 ఏళ్ళు బతికే కూడా ఉన్నారు. కానీ ఏం ఉపయోగం? అరగడి భోగం 6 నెలల రోగం. అరగడి ఒక రోజు బాగుంటే 10 రోజులు మంచమే. దీని నుంచి బయటపడాలంటే ప్రకృతి దృశ్యాలు తిలకించాలి. కాలుష్యబంధాన వాలిపోయిన చెట్లు, పచ్చని కన్నీట వెచ్చనూర్చు, ఇన్ని పక్షులకు ఆశ్రయమై చెట్లు, జనానికి ఆశ్రయమైన చెట్లు వేళ మన కారణంగా కలుషితం అవుతున్నాయి. చెట్లకు భగవంతుడు ఇచ్చిన గొప్ప లక్షణం ఏమిటంటే, మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడితే అవి వాటిని పీల్చుకుని మనకు అవసరమైన ఆక్సిజన్ని, ప్రాణవాయువును విడిచిపెడుతున్నాయి. మనం బొగ్గు పులుసు వాయువును మనం విడిచిపెడితే, తెలుగులో చెప్పాలంటే దిక్కుమాలిన బొగ్గు పులుసు వాయువును మనం విడిచిపెడితే ఈ బొగ్గు పులుసు వాయువును అవి స్వీకరించి మనకి ప్రాణవాయువుని ఇస్తున్నాయి. మనం ఆ ప్రాణవాయువు స్వీకరించి మనం బొగ్గు పులుసు కలిపి విడిచిపెడుతున్నాం. ఇక్కడ దేశం మీద ఓ ఫ్యాక్టరీ పెట్టేది, బొగ్గు పులుసు వదిలేసేది. దేశం నాశనం అయితే నాకు లాభాలు వచ్చాయి అంతే. మరి పొగ ఎవడకండి? ఎవడో పోతాడో నాకే. ఒకవేళ ఎవడన్నా పర్యావరణ కాలుష్య సమితి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈ పొగ ఏమిటండి అంటే, నీకేం కావాలో చెప్పు, పొగ నీకెందుకు అని ఆ పొగ వాడికే పెట్టేది. చాలా తేలిక. ఈ దేశంలో లంచం ఇస్తే అన్ని పనులు అయిపోతాయి. కానీ ఆ లంచం తీసుకునేవాడు ఆలోచించాడు కదా, నేను లంచం తీసుకోవడం ద్వారా ఎన్ని వేల మందికి అపకారం జరుగుతుంది ఈ పొగ వల్ల, నేను ఎందుకు తీసుకోవాలి, దీన్ని నివారిస్తావా లేదా ఫ్యాక్టరీ ఎత్తేస్తావా అనే ధైర్యం ఎవరికి ఉందండి? ఏ అధికారికి ఉందండి? లేదు. ఎందుకంటే ఆ అధికారికి కూడా తన బిడ్డల మీద చేసా. మా బిడ్డలు లండన్లో ఉన్నారు, ఇక్కడ పొగ పెడితే నాకే, మా వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. ఈ స్వార్థం పోయి, వ్యక్తిగత స్వార్థం పోయి దేశ స్వార్థం రావడమే గిరిజా కళ్యాణం. ఆది దంపతులే ఆదర్శ దంపతులు. గిరిజాదేవి, పరమేశ్వరుడు కేవలం విగ్రహాల్లో ఉండరండి, సృష్టి అంతా ఉంటారు. ప్రతి జీవులోనూ ఉన్నది పరమేశ్వరుడే కదా, మనం అంటూనే ఉన్నాం కదా. సయేష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి వదన్వాక్ పశ్యన్ 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 నేత్రం శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనయితి తాన్యేతస్య కర్మనామాన్యేవ. వేదం చెబుతున్నమాట ఇది. సయేష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక, ఆపాదశిఖ పర్యంతం ఉన్నది భగవంతుడే, ఇంకోటి లేదు ఇక్కడ. ప్రతి స్వరూపము భగవత్ స్వరూపమే. ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి, అదే ప్రాణవాయువు రూపంలో లోపల సంచరిస్తుంది. వదన్వాక్, మాట రూపంలో ముఖం నుంచి వెలువడుతుంది. పశ్యన్ నేత్రం, చూపు రూపంలో కంట్లోంచి వెలువడుతుంది. శృణ్వన్ శ్రోత్రం, నువ్వు వినడానికి ఉపయోగించే చెవి రూపంలో ఉన్నది భగవత్ శక్తే. ఆ శక్తి వెళ్ళిపోతే శవం ఏమవుతుందో అందరికీ తెలుసు. శవానికి కళ్ళు అలాగే ఉన్నాయి, చెవులు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి, కానీ జీవం లేదు, తెలుస్తూనే ఉంది, ఏదీ పని చేయట్లే. అంటే పని చేయించే శక్తి లోపల ఉంది కదా. ఇంతవరకు ఆ శవంలో ఉన్నది ఎవరండి? శివం. అదే శివుడు, అదే శివుడు. శివుడు లేకపోతే శవం, శివుడు ఉంటే శివం. మనం శివంగా ఉందామా, శవంగా మారిపోదామా ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మికోపన్యాసాన్ని దయచేసి పుణ్యం కోసం, లేకపోతే పిల్లలు ఇక్కడికి వస్తే పిల్లలు కలుగుతారు, ఇక్కడికి వస్తే అప్పులు ఏమీ తీరవమ్మా, నేను ఎవ్వరికీ పిల్లలు కలగడానికి నేను ఏమి ఆశీర్వచనాలు చేయను. ఎవ్వరికీ ఇక్కడ డబ్బు రాదు, ఎవరికి అధికారం రాదు, పుణ్యం రాదు. కానీ మీ జీవితాన్ని మీరు ఎదుర్కోగలిగిన ధైర్యం మాత్రం వస్తుంది ఖచ్చితంగా. అది నేను ఇవ్వగలను. నేను ఇవాళ రోహిణీ నక్షత్రంలో చంద్రుని చూడడం ఉన్నా కూడా పుణ్యం కోసం కాదు. దయచేసి కొబ్బరికాయలు కొట్టేసి పక్కింటి మీద బారాయకండి. ఇవన్నీ నాకు వస్తాయి మళ్ళీ ఇక్కడ. ఆయన ఏదో చెప్పేట్టు వీళ్ళు చేస్తున్నాయి. ఇటువంటి పిచ్చి మాటలు ఎప్పుడు చెప్పాను నేను. చంద్రుని చూడడం నీ మనస్సు ఆహ్లాదంగా ఉండడానికి, అంతే, నమస్కారాలు చేయడానికి కాదు. ఇక్కడ చంద్రుడు నువ్వేమో నమస్కారాలు చేయాల్సిన పనులు, నీ నమస్కారాలు ఆయనకి తెలియదు, నువ్వెవరో తెలియదు, చూడంతే. మనసు చంద్రమా మనసో జాతక, వేదం చెబుతున్న మాట అది. మనస్సులోంచి చంద్రుడు పుట్టాడు.
మన మనస్సు వ్యక్తిగతం కాదు. ఇక్కడ సృష్టి మొత్తం మీద ఒక మనస్సు ఉంది. దాన్నే శ్రీమన్నారాయణమూర్తి విషయంలో మాయ అంటారు, మన విషయంలో మనస్సు అంటారు. శివుడు దేవుడు విషయంలో అది మాయ, మన విషయంలో మనస్సు. అంటే వ్యష్టిగా దాని పేరు మనస్సు, సమిష్టిగా దాని పేరు మాయ. ఆ మాయ నారాయణమూర్తి పక్కన ఉంటే లక్ష్మీదేవి, శివుడు పక్కన ఉంటే గిరిజాదేవి, బ్రహ్మదేవుడు పక్కన ఉంటే సరస్వతీదేవి. నీ పక్కన ఉంటే నీ భార్య, నా పక్కన ఉంటే నా భార్య. ఎంతకంటే ఏంది ఇది? ఇక్కడ ఇది అర్థమైతే మానవ సంబంధాలు అర్థమవుతాయి. కాలుష్య బంధాల్లో చెట్లన్నీ వాలిపోతూ ఉంటే చెట్ల నోదార్పగా చేయి చాపుచూ వచ్చే కడలి గర్భము నుండి కలువరేడు. ఆ పున్నమ్మనాడు ఉదయిస్తుంటే చంద్రుడు, చెట్లు పాపం కాలుష్య బంధాల్లో వాలిపోయి మానవులు మమ్మల్ని పాడు చేస్తున్నారు, దిక్కుమాలిన ఫ్యాక్టరీలు అన్నీ పెట్టారు, పారిశ్రామికత అంటారు, అభివృద్ధి అంటారు, అదంటారు, కాలనీ అంతా పాడు చేసేసారు, పొగ వచ్చింది. పొగ మనకి పోస్టులు ఎవడుకో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వీటిలో మీరు గమనించండి. ముఖ్యమైన పోస్టులు తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు ఉంటారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఉంటారు? మంచినీళ్ళు పోయడానికి ఉంటారు. ఫ్యాక్టరీ మాత్రం మన దగ్గర పెడతాడు. ఇంకా చౌకగా వస్తుంది భూమి, ఇక్కడ లంచాలు ఇవ్వచ్చో ఇక్కడ పెడతాడు. పోస్టులు ఎవరికి? వేరే వాళ్ళకి. పొగ ఎవరికి? మనకి. జనరల్ మేనేజర్ ఎవడు ఉంటాడు? తమిళనాడు నుంచి వస్తాడు, ఇక్కడ కేరళ నుంచి వస్తాడు, హర్యానా నుంచి వస్తాడు. కాకినాడలో ఫ్యాక్టరీ పెట్టి జనరల్ మేనేజర్ తమిళనాడు వాడి. కాకినాడలో మనుషులు లేరా? వరంగల్లో మనుషులు లేరా? మన చేతకంతానం అండి, మన చేతకంతానం. ఇక్కడ వాళ్ళు పనికిరారు, ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఇక్కడ వాళ్ళకి పక్షపాతాలు ఎక్కువ ఉండి ఏదో చెప్పేస్తాడు. ఇక్కడ వాళ్ళందరినీ తెచ్చుకుంటాడు, అక్కడి నుంచి మళ్ళీ సంఘం పెడతాడు. అక్కడ అంటే పొగ మనకు వచ్చింది, పోస్టులు వాళ్ళకి పోయి. కనీసం మన కోసం మనం పోరాటం, బాబు పొగ మేమో భరిస్తున్నాం కదా, పోస్టులు కూడా మాకేముండయా? ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మాత్రం 100 ఎకరాల స్థలాలు, వరి పండేవి, జొన్న పండేవి, గోధుమ పండేవి ఆక్రమించి కట్టేస్తారు. దానికి అనుమతులన్నీ చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. ఏదో చెప్పేస్తారు, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు 10 ఉద్యోగాలు మనకిస్తారు, 90 వాళ్ళకి ఇస్తారు. విదేశీయులకు కూడా ఇస్తారు. మన ప్రాంతీయులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మనకెందుకండి ఈ పొగ? మనకి స్వార్థము తెలియదు, నిస్వార్థము తెలియదు నిజానికి. దాని నుంచి బయటపడి జాతి కోసం బతకాలి. అటువంటి చెట్లు కాలుష్య బంధాలతో వాలిపోతుంటే మీకు ఎందుకు నేను ఉన్నాను కదా అని కడల గర్భంలోంచి కలువరేయుడు, అంటే చంద్రుడు పైకి వస్తున్నట్టు ఇలాగా ఏదో మనకి మిత్రులు కనపడగానే ఇలా గిరిట్ చేయడం అంటారు కదా, బాగున్నావా అని ఇలా చెయ్యి ఊపుతాం కదా, అలాగే కడలి గర్భము నుండి కలువరేడు చెట్ల నోదార్పగా చేయి చాపుచూ వచ్చి. అలా చంద్రోదయం అయింది అని సాగరఘోష కావ్యంలో చెప్పాను. అది ఎలా ఉంది? ఆ చంద్రుడు ఒక అందమైనటువంటి బొమ్మ. ఎవరు వేశారు? దైవమును చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగిదోచో. దైవం అనేటువంటి చిత్రకారుడు తన సొంత ప్రజ్ఞతో ఇటువంటి బొమ్మ ఇంకెప్పుడు వేయద్దు, ఆయనకంటే ఎవరేస్తారండి? పైగా చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ మీరు చూడండి, సంధ్యవేళ ఉదయం కానీ సాయంత్రం కానీ ఆకాశాన్ని చూడండి, అప్పుడు తీయండి ఫోటోలు. ఇప్పుడు నా మొహాన్ని తీయడం కాదు, అప్పుడు తీయండి. ఒక 10 రోజులు ఫోటోలు తీశాక మీరు చూడండి, ఒక ఫోటోలో రెండో ఫోటో ఉండదమ్మా. అది ప్రత్యేకత. ఖచ్చితంగా తేడా ఉంటుంది. నిన్న ఉన్నట్టుగా చంద్రుడి వేళ ఉండడు, తేడాగా ఉంటాడు. నిన్న ఉన్నట్టుగా సంధ్యాకాశం కూడా ఉండదు, మారిపోయింది. అయినా అదే ఆకాశం అదే. చంద్రుడు రూపం మారింది. ఆకాశమేమి నువ్వు నా బిడ్డవ కాదు అనలేదు. మారిన చంద్రుడు హత్తుకుంది. శుక్లపక్షంలో ఎదుగుతాడు, కృష్ణపక్షంలో క్షీణిస్తాడు. అయినా ఆకాశం బిడ్డను ప్రేమించింది. క్షీణించాడు కదా అని వదిలేయలేదు. ఇవాళ బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో అది నేర్చుకోవాలి. క్షీణించాడు కదా అని ఆకాశం తండ్రిని వదిలేయలేదు కదా. మనం సంపాదన లేదు కదా అని, అనారోగ్యంతో ఉన్నారు కదా అని తల్లిదండ్రులను ఎలా వదిలేస్తున్నామండి? మనుషులమేనా మనం? ఇంత చదువుకుంటున్నాం, ఇంత చేస్తున్నాం, వృద్ధులను చూడవలసి వచ్చేసరికి అసలే చూడని వాళ్ళు కొందరు, మహా అయితే ఓల్డేజ్ హోమ్లో చేర్చేవాళ్ళు కొందరు. పైగా మీ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు. నువ్వేమయ్యావు ఇక్కడ? ఆ ఏజ్ వాళ్ళతోనే గడపాలి ఆయన ఎంతసేపు ఇక్కడ. 80 ఏళ్ళ ఆవిడతోనే గడపాలి. అమ్మ 20 ఏళ్ళ వాళ్ళు ఎవరు 80 ఏళ్ళ వాళ్ళతో మాట్లాడరా? ఒకసారి మాట్లాడు చూడండి. 20 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 80 ఏళ్ళ ముసలాళ్ళతో మాట్లాడితే ఆత్మహత్యలు ఈ ప్రపంచం నుంచి పారిపోతాయమ్మా, అనుమానం లేదు. ఈ దేశం నుంచే పారిపోతాయి ఖచ్చితంగా. అంత కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు, అంత కౌన్సిలింగ్ ఇస్తారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. వాళ్ళని గమనించట్లేదు మనం. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి వాళ్ళకు టీవీ బారేసి చూస్తుంటున్నాం. మాటికి గదిలోకి వెళ్ళడం, బెళ్ళ వేసుకున్నావా? నేను కన్నప్పుడే వేసుకుంది పెద్ద బెళ్ళ ఆవిడ.
వృద్ధులతో మాట్లాడాలి, పిల్లల చేత మాట్లాడించాలి, దండాలు పెట్టించాలి. మాకు పాదాభివందనాలు చేయడం కాదు, మీ ఇంట్లో తల్లిదండ్రులకు చేయించండి. పిల్లల చేత స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మకి తాతయ్యకి దండం పెట్టమని పాదాభివందనం చేసి వెళ్ళమని చెప్పండి. పిల్లలకి సంస్కారం అలవాటు అవుతుంది. రేపు వాళ్ళు మిమ్మల్ని చూడమని వేరే చెప్పక్కల, ఈ సంస్కారం చాలు. తాతకి మా అమ్మని ఎలా చూశారు, అన్న అమ్మ నాన్నను, మనం వాళ్ళని అలాగే చూడాలి, అంతే. అందుకని మనం వాళ్ళని గదిలో పెట్టేసి ఎవరికి చెందకుండా చేసి మాట్లాడకుండా ఉంటే వీళ్ళు అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులను ఎట్టు చూడవలను, వేరే గదిలో పెట్టవలను, వంటరాని వరవరే చూడవలను, అంతే, అర్థమైపోయింది. సాయంత్రం ఒకసారి పలకరించినా చాలును, అది కూడా ఫోన్లో మెసేజ్ అయితే మరీ మంచిది, అక్కడ కూడా వెళ్ళక్కర్లేదు. ఈ సాంకేతిక సంబంధాల కోసమో సంసారం పెట్టుకున్నది. దానికోసం పాపం చెట్లు బాధపడుతుంటే చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు, దేవుడు వేసిన బొమ్మ. ఆ బొమ్మ ఎలా ఉంది, ఆ ప్రజ్ఞతో ఆయన బొమ్మ వేసి ఆ రంగులు పిండి పళ్ళెం ఉంటుంది కదా, చిత్రకారులు రంగులు వేస్తే పళ్ళెం నిండా రంగులే, రకరకాల రంగులు ఉంటాయి. ఈ పళ్ళెం ఏం చేసుకుంటామని అక్కడ బారేసేట, అదే ఆకాశం. అందుకే సంధ్యాకాశం అలా ఉంది. దైవమును చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగి దోచు. ఇంతకీ చిత్రం ఏదయ్యా, ఆకాశం రంగురంగుల పళ్ళెంలా ఉందన్నావు సాగర ఘోష కవి. మరి చిత్రం ఏదయ్యా అంటే, అదిగో చిత్రం ప్రాచీదిశాంకసీమా, తూర్పు ఒళ్ళో పరిపూర్ణంగా ఉదయిస్తూ వెలుగుతున్నాడే ఆ చంద్రుడే గొప్ప చిత్రం అని. అటువంటి చందమామను చూస్తే ఆ చంద్రుణ్ణి నెత్తి మీద ధరించిన శివుడి జీవితం ఏమిటో అర్థమవుతుంది.